ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీలు ఏపీలోనే తమ డిపోలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దాదాపుగా ఒక 2000 నుంచి 3000 కంపెనీల వరకు ఇక్కడ వ్యాపారం చేస్తున్నాయండి. దానిలో ఫ్రంట్ లైన్ కంపెనీస్ 350 కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీల్లో వాళ్ళ డిపోలు కానీ వాళ్ళ C&F ఏజెన్సీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలి. ప్రతి స్టేట్లో కూడా C&Fలు కానీ వాళ్ళ డిపోలు కానీ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే స్టేట్ విడిపోయిన తర్వాత అందరూ హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయడానికి మొగ్గు చూపుతూ మనకి ఇక్కడ ఒక 60 కంపెనీల వరకే మిగిలినాయి. దాదాపుగా 200 కంపెనీలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, మోస్ట్లీ హైదరాబాద్ అక్కడి నుంచి సప్లై చేస్తున్నారు మెడిసిన్స్. దానికి కాను మనకి లాజిస్టిక్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వేర్ హౌసెస్ కానీ, తర్వాత పవర్ కన్జంప్షన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో దాదాపు 10,000 ఉద్యోగాలు పోతున్నాయి. తర్వాత 7,000 రూపాయల టర్నోవర్ జరుగుతుంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చే కంపెనీలకి ఆంధ్రప్రదేశ్లో చేసే వ్యాపారం. అది మనకి లాస్ అవుతున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు కొత్తగా మార్చి 31న గ్లాక్సో కంపెనీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ గ్లాక్సో కంపెనీ వారు 30 సంవత్సరాలుగా విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, విజయవాడ హబ్ పెట్టుకుని. అలాంటిది ఏప్రిల్ 1 నుంచి సడన్గా మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాము, విజయవాడ ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పారు. దాంతో మా అసోసియేషన్ పరంగా మేము నాన్ కోఆపరేషన్ పెట్టి ఆ కంపెనీకి ఆర్డర్లు పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్ నుంచి మీ కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి సప్లై చేస్తేనే మేము ఇది కొంటాము అని చెప్పి మా స్టేట్ అసోసియేషన్ తరఫున మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వర్చువల్ మీటింగ్లో ఇమీడియట్ ఎమర్జెన్సీ మీటింగ్స్ 2 పెట్టుకుని డెసిషన్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సప్లై చేస్తేనే మేము కొంటాము అన్న సంకేతం పంపించి వాళ్ళకి మెయిల్స్ పంపించాము. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ గారికి పంపించాము. ఇంతకుముందు కూడా యాక్చువల్గా ఈ కంపెనీలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారికి కూడా లెటర్ ఇచ్చాము. ఇట్లా కంపెనీలన్నీ పోతున్నాయండి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మిగిలిన మంత్రులు కూడా కష్టపడి మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి దావోస్ మీటింగ్స్కి అన్నిటికీ వెళ్ళి ఇంత చేస్తున్నారు. మనకు ఉన్న కంపెనీలే మనకు పోతున్నాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ అంతా పోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, హమాలీస్కి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ కంపెనీలు కనుక వస్తే ఈ 120 కంపెనీలు హైదరాబాద్లో చేసే కంపెనీలే. ఇంతకుముందు విజయవాడలో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి, కూడా ఆల్కెమ్ లాంటివి, ఎలింపిక్ లాంటివి, MSD లాంటివి కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినాయి. కాబట్టి ఆ కంపెనీలను తీసుకురండి అని చెప్పి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది గ్లాక్సో కంపెనీ చేసిన దీనికి ఇంకా ఎన్ని కంపెనీలు పోతాయో అన్న భయంతో ఇది ముఖ్యమంత్రి గారికి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగిందండి. దీనికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే ఇన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి. అదొకటే కాకుండా కరోనా టైంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, జనరల్గా ఏంటంటే ఎలకేషన్స్ అంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ ఎలకేషన్స్ ఇస్తారు స్టేట్ వైజు. అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మనకు మెడిసిన్స్ కూడా తక్కువ సప్లై చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి డిపోలే కనుక మన దగ్గర ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్టేట్కి ఆ స్టేట్కి ముందే మనకి స్టాక్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి అన్ని స్టాకిస్టుల దగ్గరికి వెళ్తుంది, ఆ స్టాకిస్టుల దగ్గర నుంచి రీటైల్ షాపులకు వెళ్తుంది, డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది. డాక్టర్లు కూడా దాదాపు క్లినిక్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో 7,000 క్లినిక్స్ ఉన్నాయి. వాటికి కూడా కొన్ని డైరెక్ట్ సప్లైస్ కూడా బయట ఊరి నుంచే వస్తున్నాయి, బయట స్టేట్ల నుంచే వస్తున్నాయి. అదొకటే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మరొక విన్నపం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా జరిగినాయండి. 15 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ జరపడం జరిగింది. అందుకు స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున. దానిలో APCDA తరఫునే 6 మంది ప్యానల్ మెంబర్స్ని మేమే నిలబెట్టి ఫార్మసిస్టుల్ని మా ద్వారానే మొత్తం మా టీం అంతా కూడా ప్యానల్ మొత్తం కూడా అఖండ మెజారిటీతో 6 మందిని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఆ ఫార్మసీ కౌన్సిల్లో 15 మంది మెంబర్లు ఉంటారు, 6 మంది ఎలక్టెడ్ బాడీ,
4 గవర్నమెంట్ అఫిషియల్స్ ఎక్సెప్షన్ మెంబర్సు, 5 నామినేటెడ్ మెంబర్స్, గవర్నమెంట్ నామినేట్ చేసే మెంబర్స్. ఆ 15 మంది ఉంటారు. ఇంతవరకు ఒక 15 సంవత్సరాలుగా ఫార్మసీ కౌన్సిల్ యాక్టివిటీస్ లేవు, ఎగ్జిక్యూటివ్ బాడీ లేదు, దానికి ఒక ప్రెసిడెంటు ఎవరు లేరు, ఒక రిజిస్ట్రార్ గారు మాత్రమే ఉన్నారు. ఆయన ఒక్కరే ఏ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్స్ డిసెంబర్ 2025 జరిగినాయి. ఎలక్షన్స్లో అందరం గెలవడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి కూడా మేము విన్నవించేది ఏంటంటే నోటిఫికేషన్ తొందరగా ఇచ్చి ఫామ్ చేస్తే ఆ ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్ని సెక్రటరీని కూడా ఎన్నుకుని దాని ద్వారా అందరికీ సర్వీస్ ఇచ్చేయడానికి వీలుగా ఉంటుంది. ఫార్మసీ కౌన్సిల్ రెన్యువల్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ చాలా పెండింగ్లో ఉన్నాయి, చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ చేయాలంటే కూడా మీ ద్వారా ఫార్మసీ కౌన్సిల్ నోటిఫికేషన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అదే కాకుండా మనకి ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళి చేయాల్సి వస్తుంది. క్వాలిటీ కంట్రోల్ విషయంలో కానీ సప్లైస్ అన్నీ కూడా ఆ బయట స్టేట్ నుంచి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే మన స్టేట్లోనే డిపో ఉంటే కంపెనీ డిపోస్ వాళ్ళు కేవలం ఒక చిన్న చూపుతో మన పెద్ద స్టేటు కేరళ మనకంటే చిన్న స్టేటు, ఆ స్టేట్లో అన్ని కంపెనీలకి C&Fలు ఉన్నాయి, డిపోలు ఉన్నాయి. కర్ణాటక, చెన్నై, తమిళనాడు కనుకైతే రెండు కూడా ఉన్నాయి. హుబ్లీ, బెంగళూరులో కర్ణాటకలో ఉన్నాయి, మదురై, చెన్నైలో 2 చోట్ల కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి. అలాంటిది ఒక్క డిపో కూడా ఒక్క C&F ఏజెన్సీ కూడా లేకుండా ఆపరేట్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ని మీరు కొంచెం మన గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, పెట్రోకెమికల్స్ మినిస్ట్రీ ద్వారా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ కంపెనీ డిపోలన్నీ కనుక ఇక్కడ ఓపెన్ చేయించగలిగితే మనకి 10,000 ఉద్యోగాలతో పాటుగా 7,000 టర్నోవర్తో పాటుగా హమాలీస్ కానీ మొత్తం మనకు ఉండే అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ కానీ ఔషధ నియంత్రణ శాఖ అధికారులకి చెకింగ్ కానీ పాయింట్స్ కానీ అన్నీ కూడా వీలుగా ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ సహకరించి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు మాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గుప్తా, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మరియు అలాగే మా సార్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి మొన్న జరిగిన ఎలక్షన్లో వన్ ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్ అండి. నేను ముఖ్యంగా మెడిసిన్స్ అనేది ఈ అవైలబిలిటీ ఎలాగ ఉండాలంటే మనది తెలంగాణ అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు స్టేట్ క్యాపిటల్లో ఉన్నాయి, ఓకే, హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఓకే. డివైడ్ అయిన తర్వాత కూడా మనకు హైదరాబాద్ నుంచే సప్లై అంటే లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతూ ఉంది. ఒకటి దాని మీద మన డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండే డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా పోతుంది. నెంబర్ ఆఫ్ ఈ మధ్య మీరు చాలా చూసుంటారు, స్పోరియస్ డ్రగ్స్ ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తున్నాయి. వాటి మీద ఇక్కడ ఉండే మన డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా వెళ్తూ ఉంది. అదొక ఇష్యూ. ఇక్కడ ఆల్మోస్ట్ మనము అక్కడ 4 కోట్ల జనాభా ఉంటే ఇక్కడ 6 కోట్ల జనాభా ఉన్నాము. కన్జంప్షన్స్లో కానీ టర్నోవర్లో కానీ మన ఆంధ్రానే ఎక్కువ ఉంది. ఇక్కడికి రావడం వల్ల మనకేం బెనిఫిట్స్ అని అంటే స్టేట్కి రెవెన్యూ పెరుగుతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెవెన్యూ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అలాగే మెడిసిన్స్ సకాలంలో సప్లై అవుతాయి. కరోనా లాంటి టైంలో కంపెనీ నుంచి వచ్చే C&F అంటే పాయింట్కి రావడము, ఆ పాయింట్ నుంచి అక్కడికి తెలంగాణలో వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి సప్లై ఫస్ట్ రావడము, మనకు లేట్గా సప్లై రావడము, ఇవన్నీ కూడా మేము చాలా రకంగా ఫేస్ చేసాము. ఇది మన హెల్త్ మినిస్టర్ గారికి 2-3 సార్లు మనం రిప్రజెంటేషన్ కూడా చేసినాము. కానీ మీ ద్వారా వెళ్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి.